అంతా కూడా జరిగింది. సో ఆయన వెనక ఎవరూ లేరు. దీని అంతటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పారదర్శకంగా అవన్నీ కూడా మాట్లాడుతున్నారు. ఆయన ఎవరు నడిపించే పోటరీ లేదని చెప్పేసి రమేష్ గారు మాట్లాడినటువంటి పరిస్థితి. ఏమంటారు మేడం? సార్ రాజు గారు, మీకు అలాగే ప్రైమ్ లైన్ వ్యక్తులకి, బండారు వంశీకృష్ణ గారికి, మరియు మస్తాన్ రావు గారికి, చార్మన్ సమీష్ గారికి నమస్కారం సార్. అందుకే గుడ్ మార్నింగ్ సార్. జగన్మోహన్ రెడ్డి గారు అనేక మార్లు చూసాం సార్. అంటే ఆయన గతంలో గెలిచినప్పుడు కూడా రోడ్డు మీద తిరిగినటువంటి పరిస్థితి కానీ, ప్రజల్లో తిరిగినటువంటి పరిస్థితి కానీ ఆయనకి పూర్తిగా లేదు అన్నది ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క ఫెయిల్యూర్ కారణం ఏంటంటే సార్, గ్రౌండ్ రియాలిటీ అర్థం కాకపోవడం ఒకటి, కోటరీ రాజకీయాలు, సోషల్ మీడియాని ప్రజాభిప్రాయంగా భావించడం ఒకటి, విమర్శల్ని స్వీకరించకపోవడం అంటే అంగీకరించకపోవడం, ప్రజల యొక్క ఏం అవసరం, ఏమి ప్రాధాన్యత అన్నది కూడా అర్థం చేసుకోలేకపోవడం. అంటే ఒక సజ్జల గారు లాంటి వ్యక్తులు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారు నడుచుకోవడం కావచ్చు. అంటే పాదయాత్ర చేశారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. పాదయాత్ర చేసినప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళడం కానీ, వాళ్ళ సమస్యలు, ప్రజా సమస్యలు అర్థం చేసుకోవడం కానీ అది వేరే విషయం. కానీ గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీద పాదయాత్ర చేసినప్పుడు ప్రజలను పలకరించేటువంటి విధానంలో కొన్ని సమస్యలు అర్థమై ఉండొచ్చు, కొన్ని స్క్రిప్టెడ్ గా ఉన్నా కొన్ని సమస్యలు అర్థమై ఉండొచ్చు. కానీ గెలిచిన తర్వాత ఈయన పరదాలు కట్టుకొని తిరగడం తప్ప నిజంగా ప్రజలకు ఏం అవసరం, ప్రజలకు మనం ఇచ్చినటువంటి ప్రతి ప్రామిస్ అమలు అవుతుందా లేదా అని నిజంగా ప్రజల మధ్యకి వెళ్ళి చూసినటువంటి పరిస్థితి లేదు. ఆ రోజు కూడా హెలికాప్టర్ లో తిరగడం, తాడేపల్లి ప్యాలెస్ నుంచి పరదాలు కట్టుకుని తిరగడం, హై సెక్యూరిటీ మధ్య తిరగడం తప్ప పూర్తిగా ప్రజా సమస్యలు తీర్చినటువంటి పరిస్థితి లేదు. తర్వాత ఒక బటన్ సిస్టమ్ తీసుకొని వచ్చి బటన్ నొక్కడం తప్ప అది పారదర్శకంగా క్లియర్ గా తెలుస్తుందా, వెళ్తుందా లేదా ప్రజల్లోకి అన్నది కూడా అదొక సమీక్ష లేదు. అలాగే ఇవాళ డిఎస్సి గురించి కావచ్చు, అమరావతి రైతుల విషయం గురించి కావచ్చు, ఇవన్నీ కూడా ఒక స్క్రిప్టెడ్ ప్రకారం మావుగానేటువంటి ఒక అంశాన్ని తీసుకురావడం, దాన్ని ఏ రకంగా మాట్లాడారు, దాన్ని ఎలా మిస్గైడ్ చేశారు అనేది క్లియర్ గా ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇవాళ డిఎస్సికి సంబంధించినంత వరకు 16,347 మంది అభ్యర్థులు సార్. ఎంత సాధన చేస్తే వాళ్ళు ఆ ఉద్యోగాలు పొందగలిగారు? 421 మంది స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళకి ఆ ఉద్యోగాలు వచ్చాయంటే ప్రతి దాంట్లోనే కాంపిటీషన్ ఉంటుంది. ఇవాళ అనేక మంది విద్యా అధికారులుగా ఉండి విద్యార్థులందరూ కూడా డిగ్రీలు పట్టుకొని బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. అలాగే స్పోర్ట్స్ లో కూడా పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ తో అనేక మంది స్పోర్ట్స్ విభాగంలో కూడా అనేక మంది పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. అందులో అంటే కొన్ని వేల మంది, లక్షల మంది పోటీ పడేటువంటి ఈ అంశాల్లో అర్హులైనటువంటి వ్యక్తులు ఉద్యోగాలు సాధిస్తే అది కూడా తప్పు అని చూపించడం, అంటే ఒకటి రెండు ఏదో అంశాలు తీసు అవి కూడా సైలెంట్ క్లియర్ గా చూపిస్తూ ఉన్నారు. క్లియర్ గా ఎక్కడికక్కడ పేపర్ లో కావచ్చు, ఎక్కడికక్కడ వాళ్ళు ఎందుకు ఉద్యోగం అర్హత సాధించలేకపోయారంటే అభ్యర్థులు కామ్గానే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రెచ్చగొడుతున్నారు అంటే ఆయన